ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఉండే భాగ్యం మా అందరికి ఇచ్చినందుకే వందనాలు తండ్రి. మా అందరితో మాట్లాడి మా అందరినీ దర్శించి నీ విలువైన మాటల చేత మమ్మల్ని సరిచేయమని యేసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 10వ వచనం. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనను, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవై ఉండదు. Psalms chapter 34 verse 10. The young lions do lack and suffer hunger, but they that seek the Lord shall not want any good thing. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాటను దేవుడు మనకి ఇచ్చాడు కదండి. మరి యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొదవగా ఉండదంట. దేవుడు మనకి మేలు చేసే దేవుడు అండి. మేలులకి కొదవ అనేది మన జీవితంలో ఉండదు. మరి ఎందుకండి మా జీవితంలో ఇంకా మేలులు జరగట్లేదు, ఇంకెందుకు మా జీవితంలో అది లేదు ఇది లేదు అని మనం చాలాసార్లు అనుకుంటున్నాం కదా. దానికి ఒక ఎగ్జాంపుల్గా దేవుడు ఇంకొక మాటను కూడా చూపిస్తూ వచ్చాడు. సింహపు పిల్లలైనా లేమిగలవై ఆకలిగా ఉంటాయి అని. దీని అర్థం ఏంటంటే మనందరికి బాగా తెలుసు కదా, మరి సింహము మరి ఆ యొక్క ఫారెస్ట్కే రాజు, కింగ్. తనకి ఏ జంతువునైనా తినే అధికారం ఉంది, దేనైనా తెచ్చుకొని తింటుంది, తన బిడ్డలకి ఏ లోటు లేకుండా చూసుకుంటుంది. అలాంటి వాటికైనా లోటు ఉంటుంది, కానీ నా బిడ్డలకి ఏమాత్రము లోటు ఉండదు అని చెప్పిన తర్వాత కూడా నాకు మేలు కలగలేదు అని మనం అంటున్నామంటే ఒకసారి ఆలోచించాలండి. మన జీవితంలో చాలాసార్లు మేలు మంచిది అంటే మనం ఏమనుకుంటాం తెలుసా, దానికి ముందు కానీ దాని తర్వాత కానీ మనకు కష్టం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనము ప్రతి విషయంలో మన మార్గం చాలా సులువుగా సునాయాసంగా ఉండాలి. అలాగే మనం ఏదైతే పొందుకోవాలనుకుంటున్నామో అది త్వరగా పొందుకోవాలి, అప్పుడే అది మనకు మేలు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు చాలాసార్లు మనకు మేలు చేయాలనుకున్నప్పుడు దాని ముందు ఎన్నో పరిస్థితులు మన ముందు పెడతాడు. ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు అనమాట. అప్పుడు మనకు అనిపిస్తుంది ఇది మేలు కాదు, ఇది కీడు, అందుకే నాకు ఇలా జరుగుతుందని. కాదండి. కొన్నిసార్లు మనల్ని సరిచేయటానికి, మనము యోగ్యంగా నడుచుకోవడానికి, అలాగే మేలు పొందిన తర్వాత దాన్ని మర్చిపోకుండా దాన్ని మన జీవితంలో కలిగి సరైన రీతిలో దాన్ని వాడుకోవడానికి ముందుగానే దేవుడు మనల్ని ట్రైన్ చేస్తాడు. దేవుడు ఏదైనా తన బిడ్డలకు ఇవ్వాలి అంటే మొదటిగా నేర్పిస్తాడనమాట. ఆ నేర్పించే ప్రాసెస్ అనేది ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆ ట్రైనింగ్లో ఉన్నప్పుడు చాలా కఠినంగా ఉంటుంది, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అందుకనే అది కీడు అనుకుంటున్నాం, కానీ అది కీడు కాదనమాట. మేలు జరగడానికి కోసము మనము ముందుగా ట్రైన్ అప్ అవుతున్నాం అనమాట. మేలు పొందడం కోసం మనం ముందుగా దాన్ని పొందుకోవడానికి కావలసిన అర్హతల్ని మనం పొందుకోవడానికి పడుతున్నటువంటి ప్రయాస అనేది గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో దేవుడు మేలు చేశాడండి. అయితే ఆ మేలు వాళ్ళ జీవితంలో పొందుకునేటప్పుడు దాని ముందు వాళ్ళు చాలా శ్రమ పడాల్సి వచ్చింది. మరి హాగర్ దాసి అయినటువంటి శారా చూస్తే మరి అబ్రహామునకు భార్యగా ఇవ్వబడింది. శారానే స్వయంగా తన భర్తను తీసుకెళ్ళి హాగర్కి ఇచ్చేసింది. అయితే ఎప్పుడైతే తను కన్సీవ్ అయిందో, తను ప్రెగ్నెంట్ అయిందో, అప్పుడు మరి శారాని చాలా తక్కువ చూపు, చిన్న చూపు చూడడము మొదలుపెట్టింది హాగర్. ఒకసారి ఆలోచించండి, మరి ఎంత నమ్మకంగా, ఎంత మంచిగా, లేకపోతే మరి తనకు ఎంత ప్రీతికరంగా ఉంటేనో తన భర్తని మరి హాగర్కి ఇచ్చి ఉంటుంది శారా. అయితే ఎప్పుడైతే తన భర్తని ఇచ్చేసిందో, ఎప్పుడైతే తను కన్సీవ్ అయిందో, అప్పటి నుంచి శారాని చిన్న చూపు చూడడం మొదలుపెట్టింది హాగర్. అంటే ఒక మంచి చేయబోతున్న తనకి కీడు ఎదురైంది, అంతే కదా. మరి శారా జీవితంలో అది తనకంటూ ఒక బిడ్డ కావాలనుకుంది కాబట్టి తన దాసినిచ్చి ఆ బిడ్డని నా బిడ్డగా చూసుకుందాము అని అనుకుంది. పాపం మంచి చేయాలనుకుంది, కానీ హాగర్లో వచ్చిన చెడ్డ బుద్ధి, హాగర్లో వచ్చినటువంటి గర్వం అనేది శారాని చాలా కృంగదీసింది, బాధ కలిగించింది. అప్పుడు తనని శ్రమ పెట్టడం మొదలుపెట్టింది, తనని విసుక్కోవడం మొదలుపెట్టింది, తనంటే హేట్ చేయడం మొదలుపెట్టింది. ఆ బాధకు తట్టుకోలేక మరి హాగరు పారిపోయిందండి. ఆదికాండము 16వ అధ్యాయము 8వ వచనం చూద్దాము. శారాయి దాసివైన హాగరు
ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోచున్నానెను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. ఇక్కడ మరి దేవుడి దూత హాగర్తో మాట్లాడుతూ చెప్తుందనమాట. ఏమని పిలుస్తుంది ఇక్కడ, మరి మరి షారా యొక్క దాసి అయినటువంటి హాగరు అని డైరెక్ట్గా పిలిచట్లేదు దేవుడి దూత. షారాయికి దాసమైన హాగరు, ఎక్కడికి పారిపోతున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు అంటే, నా యజమానురాల దగ్గర నుంచి నేను పారిపోతున్నానంటే, అక్కడ దేవుడి దూత చెప్పిన మాట ఏంటంటే, నీ యజమానురాలి దగ్గరికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండుము. మన జీవితంలో మనకి లేమి కలగకూడదు, కొదువ ఉండకూడదు, మేలు జరగాలి అనేది మన జీవితంలో ఉన్న ఆలోచన అయితే అణిగి ఉండడం మనం నేర్చుకోవాలి. ఏ విధంగా అయితే దేవుడు దూత ఇక్కడ హాగర్కి చెప్తుందో, నీ యజమానురాలైనటువంటి మరి షారాయి కింద అణిగి ఉండమని చెప్తుంది. అంటే విధేయత కలిగి ఉండు, వినయంగా ఉండు, మంచిగా ఉండు అని చెప్తుంది. కానీ ఇప్పుడు హాగర్ కనిపిస్తుంటుంది కదా, నన్ను షారాయి చాలా హింస పెడుతుంది, చాలా ఇబ్బంది పడుతుంది, తిరిగి అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళి నన్ను అణిగి ఉండమంటావా అనే ఆలోచన అయితే ఖచ్చితంగా వచ్చి ఉంటుంది కదా, ఖచ్చితంగా అనిపిస్తుంది కదా. నాకు ఇబ్బంది కలిగింది కాబట్టే కదా నేను పారిపోతున్నాను అనే మనసులో ఆ థాట్ అయితే ఖచ్చితంగా తనకు ఉంటుంది కదా. కానీ దేవుడు దూత ఎందుకు అలా చెప్తుంది అంటే, అది హాగర్కి మేలు, అది హాగర్కి క్షేమము. యజమానురాల దగ్గర అణిగి ఉండడం, తగ్గించుకొని ఉండడం తనకి మేలు కాబట్టే తిరిగి వెళ్ళిపో అని చెప్తుందనమాట దేవుడి దూత. కాబట్టి మన జీవితంలో అనేక సార్లు మనం మేలు పొందుకోవడానికి ముందుగా శ్రమలు వస్తాయి. ఆ శ్రమల్ని తట్టుకోకపోవడం వల్ల, ఆ ఇబ్బందులు అనే కొలిమిలో మనం వేయబడినప్పుడు, ఆ పరీక్షలో నిలబడకపోవడాన్ని బట్టి అనేక సార్లు మేలు అనేది మనం పొందుకోలేకపోతాం. ఇక్కడ షారా మంచి చేయాలనుకుంది, కానీ హాగర్ తనలో ఉన్నటువంటి గర్వాన్ని బట్టి, అహంకారాన్ని బట్టి తనంతకు తానే నష్టాన్ని తెచ్చుకుంది. కానీ మరీ దేవుడు సరిచేయాలనుకున్నాడు హాగర్ని, కాబట్టి తిరిగి షారాయి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. మరి వెళ్ళింది కాబట్టే తర్వాత తనకు ఇచ్చిన కుమారుడు ఇష్మాయిల్ని కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనం దేవుడి మాట విన్నప్పుడు, దేవుడికి లోబడినప్పుడు, మన జీవితంలో దేవుడు ఏది చేయమన్నా అది చేయటానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు ఆశీర్వాదం అనేది మనకు ఖచ్చితంగా వస్తుంది. మరి హాగరు కుమారుడైనటువంటి ఇష్మాయిలు 12 రాజులకు అంత గొప్పగా దేవుడు అతన్ని కూడా ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి ఎవరైతే దేవుడి మాటలు విని దాని ప్రకారం జీవిస్తారో ఖచ్చితంగా ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. దేవుడు ఎవ్వరికీ ఆశీర్వాదం అనేది లోటుగా ఎప్పుడు పెట్టడు. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తివైతే ఖచ్చితంగా మీ జీవితంలో ఏ మేలు కొదవ ఉండదండి. ఈరోజు సమృద్ధిగా అనిపించకపోవచ్చు, ఈరోజు నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ ఒకరోజు ఖచ్చితంగా ఆ సమృద్ధిని దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే నిన్ను పరీక్షిస్తున్నాడు కాబట్టి ఈరోజు నీకేం కనిపించట్లేదు, కానీ దాని వెనకాల జరగవలసిన ప్రతి బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే దేవుడు చేస్తూనే ఉన్నాడండి. మన జీవితంలో మనం స్టేజ్ మీద కనిపించాలి అని అనుకుంటాం, అయితే స్టేజ్ వెనకాల జరిగే బ్యాక్గ్రౌండ్ అనేది మనం తెలుసుకోగలిగితే, దాని అనుభవాన్ని మనం నేర్చుకోగలిగితేనే ఆ స్టేజ్ మీద ప్రశాంతంగా ఉండగలుగుతామండి. ఎంతో వర్క్ ఉంటుంది కదా బ్యాక్గ్రౌండ్లో. సో అలాగే దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకున్నప్పుడు, ఆ వ్యక్తి జీవితంలో మేలు చేయాలనుకున్నప్పుడు కూడా ఎంతో వర్క్ చేస్తాడు దేవుడు కూడా. ఆ వ్యక్తిని సంపూర్ణంగా నిలబెట్టాలనుకుంటాడు అనమాట. ఆషామాషి కాదు. దేవుడు ఒక వ్యక్తికి మేలు చేయాలన్నా, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదించాలన్నా ముందుగా వాళ్ళని పరీక్షిస్తాడు, తర్వాతే వాళ్ళని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మన జీవితంలో మనం కూడా హాగర్లాగా అనేక సార్లు లోబడే తత్వం లేకుండా అవిధేయులుగా, మరి దేవుడు మేలు చేసినప్పుడు దాన్ని పొందుకొని ఆనందించి దేవుని మహింపరచాల్సిన మనం గర్వించి అనేక సార్లు ఆయన్ని మర్చిపోతాం. ఏ విధంగా అయితే హాగర్ షారాయి తన భర్తను తనకి ఇచ్చేసినప్పుడు అణిగి ఆమె కింద ఉన్నట్లయితే తనే చక్కగా చూసుకునేది, కానీ తను ఆ విధంగా చేయలేదు కాబట్టే తనని హింసించడం మొదలుపెట్టింది, పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మనం దేవుడు చేసేటువంటి మేలులు పొందుకున్నప్పుడు కృతజ్ఞత కలిగి ఆయన చేతి క్రింద అణిగి ఉన్నప్పుడు ఇంకా ఆశీర్వదించబడతామన్నమాట. కాబట్టి ఈరోజు యెహోవాను ఆశ్రయించేటువంటి మన జీవితంలో కూడా దేవుడు మేలు చేయాలనుకుంటున్నాడు. కాబట్టి విధేయత కలిగి జీవిద్దాము, దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాల యొక్క ఫలాన్ని పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలు అయ్యా. మీరు మా జీవితాల్లో మేలు చేసే దేవుడుగా ఉన్నారు. నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు ఏది తక్కువ చేయవు తండ్రి. అందరిని బట్టి స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు ప్రభువా. మేము హాగర్లాగా ఉండకుండా మీ సన్నిధిలో వినయం విధేయత కలిగి జీవించడానికి మా అందరికీ కృపనివ్వండి. గొప్ప వాగ్దానం మా పట్ల కూడా నెరవేర్చి మమ్మల్ని నడిపించి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ. గాడ్ బ్లెస్ యూ ఆల్.